నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పట్టుభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న మాజీ ఎంపీ హర్షకుమార్ కుమారుడు జీవి సుందర్కు విజయం చేకూర్చాలని గోపాలపురంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో హర్షకుమార్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాక్షాత్తు ముఖ్యమంత్రి తనయుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి అయిన నారా లోకేష్ అధికారంలోకి రాగానే 2025 జనవరి 1 కల్లా జాబ్ క్యాలెండర్ ప్రవేశపెడతామని హామీ ఇచ్చి తొంగలోకి తొక్కారని విమర్శించారు. చెప్పినవన్నీ కూడా పూర్తిగా ఏమీ కూడా ఒక్కడి కూడా సాధించుకోలేదు. ఈ రోజున కేంద్రం మన మీద ఆధారపడి ఉన్న పరిస్థితుల్లో స్పెషల్ స్టేటస్ గురించి గట్టిగా అడిగితే వచ్చే పరిస్థితి, అయినా స్పెషల్ స్టేటస్ అడగట్లేదు. కాబట్టి ఈ అన్ని విషయాల్లో ఈ రోజున వరకు మన జోన్లో తీసేసి భువనేశ్వర్ కలుపుతారన్న వార్త కూడా మరి ఆందోళన కలిగించే అంశం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళ సంపాదనే ధ్యేయంగా పెట్టుకుని చేస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. సుందరికి ఖచ్చితంగా ఓటేసి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఒక ప్రజల గొంతుకుని కౌన్సిల్ పంపిద్దాం. ప్రజల గురించి మాట్లాడే గొంతుగా లెక్చరర్స్ గురించి, ప్రైవేట్ ఉద్యోగుల గురించి మాట్లాడతారు, ప్రైవేట్ లెక్చరర్ గురించి మాట్లాడతారు, కాంట్రాక్ట్ ఉద్యోగుల గురించి మాట్లాడతారు. ప్రతి ఒక్క సమస్య మీద మాట్లాడే గొంతుగా సుందరవుతాడని మిమ్మల్ని మీరందరూ కూడా బలపడుతుందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.